మాట ప్రభు నోటిలో చూచినటువంటి కాబట్టి జీవాహారము దేవుని వాక్యం. ఈ ఆహారం తినవాడు ఎన్నడను ఆకలి కొనడని మాట్లాడు. నిజమైన అక్షయమైన ఆహారం, క్షేమగానే ఆహారం, జీవాహారం. ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడాన్ని మాట్లాడు. కానీ మనం దేవుడిచ్చిన ఆహారాన్ని మనం భుజించలేకపోతున్నాం. కానీ ఎందుకంటే అదొక శాపం. దేవుని మాట వినని కారణం చేత వచ్చినటువంటి శాపమే ఆకలి. ఈ ఆకలిని మానవుడు జయించలేక పిల్లరా దాని గురించి ఆహారం కోసం చింతపడతాడు, దాని కోసం చింతపడుతున్నాడు, నీరు కోసం కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని ఒకటే చింత. కాబట్టి చింతపడవద్దు. ఒకవేళ అలా వస్తే దేవునికి నువ్వు దూరమై ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని మాటలు కనుక దేవుని చేత తృణీకరించబడి త్రోసివేయబడినట్లు, ఏదైన తోటలో ఆదాము త్రోసివేయబడినట్లుగా మనం కూడా ఒకవేళ దేవునికి దూరస్థులమైతే ఈ దిగులు చింతలన్నీ వస్తాయి. అయితే మనకు ఒక కృపనిచ్చాడు క్రీస్తునందు. ఏమిటంటే మీరు దేని గురించి చింతపడవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. అయితే ఏం చేయమంటే ప్రార్థన. దేనిని గురించి చింతపడద్దు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయమన్నాడు. అయ్యా మా పరిస్థితి ఇది, ఓడిపోయాం, నీకు దూరస్థులమయ్యాం, మా జీవితానికి కరువు కట్నం వచ్చింది, వ్యాధి బాధలు వచ్చాయి, దయతో కనికరించమని విజ్ఞాపన చేయమన్నాడు, ప్రార్థించమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు. ఆ విజ్ఞాపన కూడా కృతజ్ఞత. ప్రభువా మీరు కృతజ్ఞతాపూర్వకంగా అంటే దాని విషయం ఏంటంటే అయ్యా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మా దిగులు చింతలు తీసివేసినందుకు వందనాలు అని ముందుగానే స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమన్నారు. అలా చెల్లించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందని మాట్లాడు. అంతటి నెమ్మదిస్తుంది. ఆయన అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడని లేఖనుండాలి. కాబట్టి మనిషి యొక్క చింత ఏంటంటే రేపు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని చింత. దానిని మనం విడిచిపెట్టి మన గురించి చింతపడుతున్నటువంటి ఆయన మీద మనం చింత వేయాలని, నిశ్చింతగా ఉండాలని ప్రభు. దేవుని వాక్యం అనే జీవాహారం ఇచ్చానని, జీవజలాలు, వాక్యం అనే జీవజలాలు ఇచ్చానని, మీరు మార్పు చెంది రక్షణ పొంది శరీరం రక్తం కూడా తీసుకుంటే అవి నిజమైన ఆహారం అని, మీకు నిత్య జీవం ఇస్తాయని వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ ఆహారం నిజమైన ఆహారం కదా, దేవుని నిజమైన ఆహారం అంటాడు. యోహాను సువార్తలో ఆయన అంటాడు ఇది నిజమైన ఆహారం. మనం తీసుకునే భౌతిక సంబంధమైన ఆహారం నిజము కాదని అర్థం కదా. కాబట్టి ఆయన ఇచ్చే ఆహారము నిజమైనది, నా శరీరము నిజమైన ఆహారము అని మాట్లాడుతున్నాడు. 54:6 వచనంలో ఆయన మాట్లాడుతూ 55 నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమని. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉందని మాట్లాడు. ఇక్కడ 58 వచనం ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, కానీ ఈ ఆహారము తినువాడు ఎన్నడూను ఎల్లప్పుడూ జీవించడాన్ని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని మాట్లాడుతున్నారు. పిల్లరా మరొక 50 వచనంలో దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని మాట్లాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా నిజమైన ఆహారము, నిజమైన పానీయము, నిజమైన ఆహారం ఆయన రక్తం, ఆయన శరీరం అట, నిజమైన పానీయము ఆయన రక్తం అట, సాదృశ్యం అన్నమాట. ఆయన శరీరం అంటే వాక్యమే ఆయన శరీరం కదా. దేవుడే
కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, దేవుని వాక్యాన్ని తినినప్పుడు, ఈ నిజమైన ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఈ లోకంలో ఆకలి తప్పులు ఉండవని కదా మాట్లాడు. నిజమైన పానం నిత్యము జీవిస్తారని మాట. ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. చావు లేదు, చావుని కదా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఆహారం తింటే నిత్యము జీవిస్తాం. భౌతిక సంబంధమైన ఆహారం అయితే అంతలోనే మాకు మరలా ఆకలి అవుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యమైన, దేవుని శరీరమైన, ఆయన రక్తమైన మనకు ఆకలి లేని స్థితి, దిగులు లేని స్థితిని అనుకరిస్తున్నది. కాబట్టి ఏదైనా తోట అనుభవం అంటే దేవునితో ఉన్న అనుభవం, దేవుని సన్నిధిలో ఉన్న అనుభవం, దేవుని చూసే అనుభవం, దేవుని స్వరాన్ని వినే అనుభవం, ఇవన్నీ ఉన్నప్పుడు మనకే దిగులు ఉండదని, సమృద్ధి కలిగి ఉంటామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి అనుభవం కలిగి ఉండి ఏ విషయంలో చింతపడకుండా ఉండాలని, భౌతిక సంబంధమైన మనిషి యొక్క చింత, ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే చింత ఉంది. దానిని వీడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవి కేవలం దేవునికి దూరమైనందువల్ల, దేవుని మాట విననందువల్ల వచ్చినటువంటి శాపాలని అర్థం చేసుకొని మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి కదా ఏం చేయాలంట, ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలన్నీ దేవునికి తెలియచేయాలని కోరుకుంటున్నాడు. అలా తెలియజేసినప్పుడు కదా జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు, మనకు తలంపులకు కావలే ఉంటుందని మాట్లాడుతున్నాం. కాబట్టి వీళ్ళరా ఏ విషయంలో మనము దిగులు పడవద్దని మాట్లాడుతున్నాం. మానవుని యొక్క చింత కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే చింత కలిగి ఉన్నాడు. దానిని విడిచిపెట్టాలని క్రీస్తు నందు, ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు ఇచ్చే రక్షణ పొందుకున్నట్లయితే, మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నట్లయితే వాటి నుంచి నువ్వు విడుదల, ఆ చింతల నుంచి విడుదల పొందుకుంటావని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. రెండో విషయాన్ని ఒకసారి చూద్దాం. మానవుని యొక్క చింత. అక్కడ మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలో మరొక విషయాన్ని కలిగి మానవుని యొక్క చింత, రేపటిని గురించి చింత అంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటుకు, ఏనాటి కీడు ఆనాటుకు, ఆనాడు చాలును అంటున్నాడు. కాబట్టి మనుషుడు రేపటిని గురించి చింతిస్తూ ఉంటాడు. కాబట్టి చింత పడవద్దని మాట్లాడుతున్నాడు. లూకాసు అదే రీతిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆ విషయాల్లోనే ఒకసారి చూద్దాం. భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం, 13, 14. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించబడండి చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం మీ పాటిది, మీరు కొద్దిసేపు కనపడి అందులో మాయమైపోయి ఆవిరి వంటి వారి కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొని, ఇప్పుడైతే మీరు మీ డంబములో అతిశయపడుచున్నారు. ఇటు అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగును, దేవునికి మహిమ కలుగును. పిల్లలు కాబట్టి రేపటిని గుర్చిన చింత మానవునికి, అంటే రేపేమి జరుగును అనే చింత, ఒక భయం. రేపు ఎలా ఏం జరుగుద్దు అనేటువంటి భయం, ఏం తినాలనేటువంటి భయం, ఇలా బ్రతకాలనేటువంటి భయం. రేపటిని గురించి ఒకటే చింత. ఎందుకంటున్నాడు, రేపటిని గురించిన చింత నీకు ఎందుకు? మీరు ఏ పార్టీ వారు మాట్లాడు, ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు కదా, మీకు ఎందుకు అంత చింత అన్నాడు. ఇంతలోనే
కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి. కాబట్టి ఎందుకు మీకు ఇచ్చాము? మనం క్షణికంలో దాటిపోయి నేడు వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు, అడవి గడ్డి లాంటి ఉదయాన్ని పుష్పించి సాయంత్రానికి వాడిపోయి అడవి పువ్వు లాంటి వారు, అడవి గడ్డి వాటి లాంటి వారు, ఆవిరి లాంటి వారు, నీటి మీద బుడగ లాంటి వారు. కాబట్టి ఎందుకు మీరు ఇంత చింతపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి వచ్చిన మనం చింతపడకూడదు. రేపటి వచ్చిన ఏమి సంభవించునని భయపడకూడదు. రేపటి గురించి అతిశయపడకూడదు అని సామెతల గ్రంథంలో కూడా మాట్లాడు. సామెతల్లో కొంతమంది రేపటి గురించి అతిశయపడుతుంటారు. అంటే ధనవంతులకి అతిశయం ఉంటుంది. నాకు పర్లేదులే, ఆస్తి ఉంది, అంతస్తుంది, ధనధాన్యాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, నాకు భయం లేదని వాడు రేపటి గురించి ఎలా ఉంటాడంట? అతిశయపడుతుంటాడంట. కీర్తన సామెతల గ్రంథం. అంటే రేపటిని గురించి దిగులు పడకూడదు, చింతపడకూడదు, భయపడకూడదు అని మాట్లాడుతున్నాడు. మూడోది ఏంటంటే రేపటిని గూర్చి నీకు అన్నీ ఉన్నాయందువలన నీవు అతిశయపడకూడదు. 27వ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటిని గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించినో నీకు తెలియదు. కాబట్టి ఏం చేయకూడదంటే రేపటి గురించి అతిశయం